బీజేపీకి నేను ఏం దూరం కాలే. బీజేపీ పార్టీ లైన్ ఏదైతున్నదో, వాళ్ళ నడవడి ఏదైతున్నదో అది కరెక్ట్గా లేదు. నేను మున్సిపల్ ఎన్నికలప్పుడు వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీరు కలిసి పని చేయండి, మీరు కలిసి పని చేస్తే మీరు రాజ్యానికి వస్తారు, లేకపోతే రాజ్యానికి రారు. 3 ఏళ్ళకైనా కలవక తప్పది. 3 ఏళ్లకు మనం కలవకుంటే ఇదే ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతాడు. కాబట్టి దయచేసి మీరు ముందుగాల మున్సిపల్ ఎన్నికల కంటే ముందే కలవండి అని చెప్పిన. ముందుగాల అది చెప్పిన తర్వాత 48% వీళ్ళకు ఇద్దరి 2 పార్టీలకు కలిపితే వచ్చినాయి. 38% కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 38% వచ్చినోడు రాజ్యం చేస్తాడు, 48% వచ్చినోడు అవుట్ బయట ఉన్నాడు. ఇది మళ్ళీ నేను అధ్యక్షుల వారిని ప్రశ్నించిన. ఇవ్వలేదు. షోకాస్ నోటీస్ ఇవ్వాలి. వివరణ షోకాస్ నోటీస్ ఇస్తే నేను వివరణ ఏమన్నా పొరపాటు జరిగితే నేను దిద్దుకుంటా అని చెప్తాం. కానీ అధ్యక్షుడిని నేను ఒక మాట మాట్లాడినా, అది కరెక్ట్ కాకపోవచ్చు. మీరు కరెక్ట్గా ఖచ్చితంగా మీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. ఇజ్జత్ లేదు కాబట్టి కంటిన్యూ కాదు. రాజయ్య గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటే ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ లేకపోతే గతంలో ఇచ్చిన ఇప్పుడు ఇజ్జత్ రాజీనామా చేయాలి ఎవరు అంటున్నారు మీరు? మా అధ్యక్షుల వారిని అన్న, బీజేపీ అధ్యక్షుల వారిని. ఎందుకంటే స్వచ్ఛందంగా మీరు తప్పుకోవాలి. ఎందుకంటే ఈ పరాభవాన్ని మీరు అంతకంటే ముందుగాల గ్రామ పంచాయతీలు దున్నేస్తామన్నారు, మున్సిపాలిటీలు ఏలుతామన్నారు. మున్సిపాలిటీ లేదు, గ్రామ పంచాయతీలు లేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ పెట్టుకొని మధ్యవర్తిత్వం పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఈ కూటమికి ఆంధ్రాలో ఏదైతే కూటమి అయిందో సేమ్ కూటమి తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తాను. కాబట్టి మీరు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఇప్పటికైనా మీరు 8 మంది పార్లమెంటు మెంబర్లు ఉంటే 6 పార్లమెంటు మెంబర్లు పరాయి పార్టీ వాళ్ళే, 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉంటే 8 మందికి 8 మంది పరాయి పార్టీ వాళ్ళే. కాబట్టి మీరు ఇప్పటికైనా ఒక అడుగు వెనుకకేసుకొని అందరు సర్దుకొని ఆ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మీరు అందరూ పనిచేయడానికి, పవన్ కళ్యాణ్కి అనుసంధానం ఏదైతే చేస్తాడో, ఆంధ్రాలో ఏదైతే కూటమి తయారు చేసిండో ఇక్కడ కూడా అదే కూటమి తయారు చేస్తాడు. కాబట్టి ఆ కూటమికి మీరు సహకరించండి. సహకరించకపోతే మనకు భవిష్యత్తు ఉండదు అని చెప్పిన. ఈ వివరణ నాకు నోటీస్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ నాయకత్వం సమర్థిస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీలు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకటే, జనసేన పార్టీ అనేది అది విస్తరిస్తూ ఉన్నది. ఇవాళ దక్షిణాదిలో ఆ నాయకత్వానికి ఇవాళ అయితే పవన్ కళ్యాణ్కు పట్టం కట్టేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేస్తూ ఉన్నది. ఎందుకంటే కలిసి వచ్చే రోజులు ఏవైతున్నాయో ఇది బీసీ సామాజిక వర్గం, కాపులు అందరు కలిస్తే ఇక్కడ రాజ్యం, ఇక్కడ తెలంగాణలో 1000 సంవత్సరాల బానిసత్వంలో అనేక బాధలకు, అవస్థలకు, కష్టాలకు గురైనటువంటి సమాజం ఏదైతున్నదో ఈ సమాజం ఇవాళ ముందుకొచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి సహకరించడానికి పవన్ కళ్యాణ్ డైరెక్షను ఇవాళ కేసీఆర్ గారు కూడా వెనుకకొచ్చున్నాడు. కాబట్టి ఆరోగ్యరీత్యా కానీ, కుటుంబ కలహాలు కానీ, ఇవన్నిటి రీత్యా ఆయన కూడా వెనుకకొచ్చిండు. కాబట్టి ఆయనకు కూడా మంచి ముగింపుగా కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర నాయకత్వం ఉన్నది. కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు వాళ్ళ దగ్గర లేరు. యువకులు, బీసీలు వాళ్ళ దగ్గర లేరు. ఈ యువ నాయకత్వం అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీకి ఉన్నది. కాబట్టి లీడర్షిప్ టీఆర్ఎస్లు ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా కూటమి కలిసి రేపు రాబోయే రోజులలో రాజ్యాధికారానికి రాబోయేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ ఆలోచనలో చేయగలపాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. రామచంద్రరావు యొక్క ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చేటువంటి సీన్ లేదంటారా? లేదు. ఎందుకంటే గత ఎన్నికలు చూస్తే ఇప్పుడు మన 32% పార్లమెంట్ ఎన్నికలలో వచ్చింది. దాన్ని ఎక్కువ సొమ్ము చేసుకుని ఉండే. అందులోనే ఒక బీసీ నాయకున్నో లేకపోతే స్టబ్బర్ కలిగినటువంటిగా రఘునందన్ లాంటి వాళ్ళు, అరవింద్ గారు లాంటి వాళ్ళు కనుక ప్రెసిడెంట్ని చేస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉండకపోవు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూల్చివేసినట్టు అవు. ఇవాళ ఈటల రాజేందర్ గారిని చేస్తే ఇంటికాడ వరుస ఉండు. ఇవాళనే వరుస ఉంటుంది, కార్ల వరుస ఉండే. ఇవాళ టీఆర్ఎస్ ఖాళీ అయ్యేది ఉండే. కాబట్టి ఇవాళ సరే వీళ్ళ చాదస్తమా లేకపోతే అధికార పార్టీ యొక్క ఆలోచన విధానమా ఇట్లా కొనసాగుడు కరెక్ట్ కాదని మళ్ళీ వాళ్ళే గుర్తించి పవన్ కళ్యాణ్ ముందట పెట్టి
పవన్ కళ్యాణ్ మనసులను, పవన్ కళ్యాణ్ వ్యక్తులను ముందట పెట్టి ఈ యొక్క, ఎందుకంటే కేసీఆర్ దగ్గర వీళ్ళు ఆంతలేరు బీజేపీ వాళ్ళు, కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారానే వాళ్ళు పని పూర్తి చేస్తాను. ఆ పని పూర్తి చేసే క్రమంలో నా దగ్గరకు కూడా పవన్ కళ్యాణ్ గారి మనసులు, నా దగ్గరికి శేఖర్ అనే ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన రావడం జరిగింది. అప్పటి నుంచి నేను 2-3 సిట్టింగులు కూడా చేయడం జరిగింది. ఒక ఆఫీస్ తీసుకుంటా ఉన్నాం ఇక్కడ. ఇవాళ అంటే నా ఆధ్వర్యం అనేది ఇంకా నేను అడుగు పెట్టలేదల్లా. ఒక ఆఫీస్ తీసుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో ఇక్కడ జనసేన పార్టీ కూడా పాల్గొనేటువంటి అవకాశం. 0 ఎందుకంటే పంటి లేవాడు లేతమన్నాడు. ఎందుకంటే ఆయనకు వాయిస్ లేదు, కులబలం లేదు, క్యారెక్టర్ ఉండొచ్చు, క్యారెక్టర్ ఉన్నది, నిబద్ధత ఉన్నది, సంఘ ఓరియంటేషన్గా పెరిగిండు. ఏవీపీలా ఒకప్పుడు పేరున్న నాయకుడు, దెబ్బలు పడ్డాడు, దెబ్బలు కొట్టిండు. వకాలత్ మీద ఆయనకు పట్టున్నది, పైరవీల మీద పట్టున్నది, జడ్జిల ధరలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇటువంటి పట్టున్నది, కానీ ప్రజా పట్టు లేదు. ప్రజాబలం లేని నాయకుడు ఉంటే పార్టీ ముందడుగు. తెలంగాణలో జనసేన పార్టీ అధ్యక్షుడు మరి రాజా యాదవ్ గారు ఏమన్నా ఉండబోతున్నారా? అంటే ఇప్పుడు ఆ పార్టీలన్నీ వ్యక్తి పార్టీలు, వాళ్ళు నిర్ణయిస్తే ఏ నిర్ణయానికైనా నేనైతే ప్రో పాజిటివ్ ఆలోచనలు ఉన్నా, వాళ్ళు ఏ నిర్ణయం చేసినా ఆ నిర్ణయాన్ని కట్టుబడి తెగదెంపులు చెప్పుకున్నాను. నేను మళ్ళీ ఇంకా పెంపర్లాడేటువంటి పరిస్థితులు లేను. బీజేపీ పార్టీలో కండువా కప్పుకొని చచ్చిపోవాలని ఉండే నాకు, కానీ వాళ్ళు నోటీస్ ఇస్తే నేను ఎక్స్ప్లనేషన్ ఏదైనా వాళ్ళ మనసును వస్తే ఆ నొచ్చిన మనసును నేను సాంతన చేర్చుకొని నేను పార్టీలో కొనసాగును. కానీ వాళ్ళ నన్ను అంత దూరం రానియాలి. చాలా బాధ అనిపిస్తుంది నాకు, ఇప్పటికి బాధ అనిపిస్తుంది. నేను పుట్టి పెరిగిన పార్టీ అది, నాకు సంస్కారం నేర్పిన పార్టీ. ఆ పార్టీలో కొనసాగాలనుకున్నా. నేను ఇప్పటికైనా బీజేపీ కండువా కప్పుకొనే చచ్చిపోతా, చావు మాత్రం బీజేపీ కండువా కప్పుకొనే చచ్చిపోతా. కానీ ఈ కూటమిని అనుసంధానం చేసుట్లా నేను కూడా ఒక పాత్ర వహించి రాబోయే రోజులలో ఒక బీసీ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే అక్కడ కూటమి గెలిచిందో ఇక్కడ తెలంగాణలో కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేదానికి నా వంతు కర్తవ్యాన్ని కూడా నేను నెరవేరుస్తాను. అయితే కవిత పార్టీ దాని పేరు ఊదు కాలేదు, దాంతో తీరి లేవది. ఎందుకంటే కవిత పార్టీ నడుతుంది, ఎంతసేపు నడుతుంది అంటే అది నడిపించేంతసేపు నడుతుంది. కానీ కవిత ఒక ఆలోచన చేయాలి. ఈ బెదిరింపును, ఈ ప్రచారాన్ని, ఈ పటాటోపాన్ని ముందడ పెట్టుకొని ఆమె అస్తిత్వాన్ని కాపాడుకుంటే మంచిది. ఎందుకంటే చెడిపోయే కాడికి చెడిపోయింది పార్టీ, ఇంకా ఇంతకంటే చెడేది అయితే లేదు. అవును, రాజయ్య గారు లాంటి వ్యక్తి కేసీఆర్ ఫ్రెండ్, ఆయన కేసీఆర్ పిలిచి ఒక హరీశ్రావు పిలిచి మిమ్మల్ని పార్టీకి మీ సహాయం అవసరం, ఇలాంటి వ్యక్తులు కావాలంటే మీరు వెళ్ళే అవకాశం. నేను చేసేది సహాయమే కదా ఇది పార్టీకి. ఇప్పుడు నేను చేసేది వాళ్ళకు కూడా సహాయమే. ఎందుకంటే మనందరం కలిసి ఉందాం. కలిసి ఉండకపోతే రేవంత్ రెడ్డి అట్లే కొనసాగుతాడు. మనందరం కలిసి ఉందామనే ఇదే నా సలహా, నా సహాయం. రాజయ్య గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? రాజయ్య గారు కొత్త పార్టీ పెట్టడు, కానీ ఈ అన్ని పార్టీల కలయికలో నా యొక్క గొంతు ఉంటుంది. రాజయ్య గారిని సస్పెండ్ చేస్తే మీలాంటి వాళ్ళు పార్టీని ఏదైతే తిరుగుబాటు చేసే వాళ్ళకి ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చా? అంటే ఒక్కటేనండి, తిరుగుబాటు సరి అయిన కార్యకర్తలు, గ్రామాలలో ఉండే జనం వీళ్ళందరూ హర్షిస్తారు. ఇప్పుడు మా బీజేపీ వాళ్ళు హర్షిస్తారు, బీజేపీ కార్యకర్తలు హర్షిస్తారు, సంఘంలో పనిచేసిన వాళ్ళు హర్షిస్తారు, ఏబీపీలో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ హర్షిస్తారు, ఎక్సెప్ట్ కొంతమంది నాయకులు తప్ప. అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ సింగిల్ పార్టీగా ఏ పార్టీకి అవకాశం లేదు. సింగిల్ పార్టీగా బీజేపీకి కానీ, టీఆర్ఎస్కి కానీ, ఇవాళ జనసేన పార్టీకి కానీ, ఈ 3 పార్టీలకు కూడా అవకాశం లేదు. ఈ 3 కలిస్తే మాత్రం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రాజ్యసభ ఎంపీలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఒక్కటి కూడా అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అగ్రవర్ణాల పార్టీ. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా బయట ప్రధానమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తే ఉన్నాడు తప్ప ఇప్పటి వరకు ఎవరు లేరు.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీ, బీసీలకు ఎంతమాత్రం సంబంధం లేని పార్టీ. స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, మూడు సార్లు కూడా ప్రధానమంత్రి గారు ఒక బీసీ ప్రధానమంత్రి భారతదేశంలో ప్రప్రథమంగా ఉండడం జరిగింది. కాబట్టి బీజేపీ తోటే అది సాధ్యం. ఎందుకంటే యావత్ భారతావనిలో మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, హర్యానాలో కానీ ఎక్కడ చూసినా బీసీ ముఖ్యమంత్రులు, ఎస్టీ ముఖ్యమంత్రుల్ని వీళ్ళే చేసిండ్రు. ఇవాళ రాష్ట్రపతిని కానీ వీళ్ళందరినీ కూడా చేయగలిగిన పార్టీ బీజేపీ పార్టీ. మీరు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీరు సస్పెండ్ తర్వాత వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా? నేను వాళ్ళు నోటీస్ ఇస్తే తప్పకుండా చెప్పుదును. నోటీస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి చెప్పాలి. ఇప్పటికైనా మీరు సర్దుకొని బతుకుతే మంచిది. పిలిస్తే వెళ్తారా మళ్ళీ? నేను ఆ పార్టీకి పోయే సమస్య లేదు. ఏ పార్టీలో ఉన్నా లేకున్నా కూడా నేను తెలంగాణ కోసం, తెలంగాణ కోసం, యావత్ తెలంగాణ 1000 సంవత్సరాల బానిసత్వం, 77 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటి వరకు బీసీ నాయకత్వం రాలేదు ముఖ్యమంత్రి. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రావాల్సిన వాటా దక్కడానికి కృషిలో నా వంతు పాత్ర కూడా, నా గొంతు కూడా ఉంటుంది. సన్నిహితులుగా ఉంటా ఉన్నారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఎప్పుడైనా నేను సస్పెండ్ చేసిన తర్వాత ఏమైనా ఈటల గురించి ఏమైనా స్పందన లేకపోతే అధిష్టానానికి ఆయన ఏమైనా మెసేజ్ చేయలేదా? ఎందుకు సస్పెండ్ చేసిందని? అంటే నేను ఆయనతో మాట్లాడలేదు కూడా. ఎందుకంటే ఆయనని ఇబ్బంది పెట్టుడు ఎందుకు, నా వలన ఆయన ఇంకా ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడడం కరెక్ట్ కాదని నేను ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన కూడా మెతక వైఖరితో పాపం ఆయన చాలా ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టినా కూడా ఓర్చుకొని ఉంటాడు. కానీ ఆయన పార్టీని అయితే ఇడిచిపెట్టాడు. ఇడిచిపెట్టాడు. ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడ్డోనే ఇష్టపడతాడు జనం. ఆ ఇష్టం కష్టమైనా కూడా ఇష్టంగా మార్చుకొని రాబోయే రోజులలో మలుపు తిరిగే రాజకీయాలలో ఆయన ముందట ఉంటాడని నా అంచనా. బీజేపీ పార్టీని దెబ్బ కొడతానికి రాజయ్య గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గురించి వచ్చని ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఏ ఆరోపణ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి రావద్దనుకుంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి. లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఎవ్వలకు వాళ్ళే యమునా తీరే ఎవరికి వాళ్ళే పోటీ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి.